ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు రామూర్తి గారి పుట్టినరోజున జరుపుకుంటున్నటువంటి ఈ పండుగను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర కార్యాలయం విజయవాడలో పెద్ద పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. కవులకు, శాస్త్రవేత్తలకు, తెలుగు భాష అభివృద్ధికై పాటుపడుతున్నటువంటి కవులందరినీ కూడా ఈరోజు ఘనంగా సత్కరించి ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకోవడం జరిగింది. తదుపరి రాష్ట్రంలో సెప్టెంబర్ నెల 2వ తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారి దగ్గర నుంచి సభ్యత్వాన్ని తీసుకుంటారు. తదుపరి 7 గంటలకు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. ఈ ప్రధానమంత్రి ఆయన చేసినందుకు గాను దేశ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన భారతదేశానికి బయట ప్రపంచ దేశం అన్ని దేశాల్లో కూడా భారతదేశం మీద మంచి సాఫ్ట్ కార్నర్ వచ్చింది. ఈరోజు భారతదేశం మిగతా దేశాలన్నింటికన్నా కూడా వేగంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, దేశంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నందువల్ల బాగా జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి మీ అందరికీ కూడా గంటాపదంగా చెప్పగలుగుతాం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడు జరిగినటువంటి మొట్టమొదటి కేంద్ర క్యాబినెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి మంచి నిధులను ఇవ్వడం జరిగింది. దేశం మొత్తం మీద 12 పారిశ్రామిక కారిడార్లు ప్రవేశపెడతా ఉన్నారు. అందులో 2 పారిశ్రామిక కారిడార్లను మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అమరావతిని క్యాపిటల్ చేయడానికి కోసం 15,000 కోట్లను రుణాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా పోలవరం పనులను ప్రారంభించడానికి కూడా 12,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్రాభివృద్ధికి మన దేశం నుంచి, మన పైన నుంచి, కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ కావాల్సిన నిధులు ఇస్తుందని కూడా ఘంటాపథంగా చెబుతా ఉన్నాం. ఇక్కడ ఒక కుటుంబానికి పెద్దగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డును కూడా ఇవ్వడం జరిగింది. అందులో 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి కూడా ఆర్థిక సంవత్సరాన్ని నింపడం జరుగుతోంది. నిరుపేదలందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి సభాముఖం అందరికీ తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సెప్టెంబర్ 2వ తేదీ ప్రారంభించబడుతున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాము. నా పేరు సత్యవేడు మునికృష్ణ. నేను ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిని, తిరుపతి. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో కార్యశాల జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి విపులంగా చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జరగనున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సభ్యత్వ నమోదును ఘన విజయంగా చాలా భారీ సంఖ్యలో చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీ 5 గంటలకు నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 2వ తేదీ 7 గంటల నుంచి కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని ఈరోజు మా అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానందం గారు కూడా తెలియజేశారు. తద్వారా ఈరోజు అందరూ కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం, గట్టిగా పనిచేస్తాము.
సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జరగనున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కూడా వేడుకుంటున్నాం.